ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రవితేజ అంటే ఎలాంటి ఇమేజ్ ఉందో, ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే తన ఎనర్జీకి తగ్గ దర్శకులతో వర్క్ చేస్తుంటాడు రవితేజ. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా రూట్ మార్చాడు. మాస్ డైరెక్టర్ ను కాకుండా ఫ్యామిలీ డైరెక్టర్స్ ను కలుస్తున్నాడు. రవితేజ అంటే మాస్, మాస్ అంటే రవితేజ. అందుకే మాస్ మహారాజా టైటిల్ తో వెలుగుతున్నాడు రవితేజ. అలాంటి మాస్ హీరో ఇప్పుడు కుటుంబ కథలు బాగా తీసే దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. మాస్ జాతర తర్వాత రవితేజ ఆల్రెడీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇతను గతంలో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి చిత్రాలు తీశాడు. ప్రస్తుతం అనార్కలి పేరుతో కిషోర్ తిరుమల మాస్ రాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఏ తరహా చిత్రం? మాస్ రాజా పంథాలో ఉంటుందా, లేక కిషోర్ స్టైల్లోకి మాస్ రాజా వచ్చాడా అనేది వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయిన రోజున తెలుస్తుంది. ఒకవైపు కిషోర్ తిరుమలతో మూవీ చేస్తూనే మరోవైపు నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో సినిమా చేసేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడట. ఇతను కూడా ఫ్యామిలీ స్టోరీస్ తీయడంలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా రౌడీతో ఖుషీ లాంటి మూవీ తీశాడు. వరుసగా మాస్ మూవీస్ చేస్తూ బీసీ సెంటర్స్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఆఫర్ చేసే హీరో ఇలా ఫ్యామిలీ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.